టీటీడీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తామని ఒకవైపు ముఖ్యమంత్రి చెబుతుంటే తిరుమల పాలక మండలిలో అన్యమతస్థులను నియమించడం హాస్యాస్పదంగా ఉందని తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి నేత తుంబా ఓంకార్ ఆరోపించారు. టీటీడీ బోర్డు సభ్యుడు సుదర్శన్ కుటుంబ సభ్యుల మతపరమైన వ్యవహారాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు సుదర్శన్ సతీమణి చర్చిలో మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేస్తున్న ఫోటోలను ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, ఇది అన్యమత ప్రచారానికి నిదర్శనమని ఓంకార్ అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉండాల్సిన బోర్డు సభ్యులే ఇటువంటి చర్యలకు పాల్పడడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో, భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని మన తిరుమల తిరుపతి క్షేత్రాలు. ఈరోజు ఈ తిరుమల తిరుపతి క్షేత్రాల ఆలన పాలన కోసం పాలక మండలి అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మనం. ఆ పాలక మండలిలో ఎలాంటి వాళ్ళు ఉండాలండి? సనాతన ధర్మానికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. కానీ ఈరోజు ప్రస్తుత పాలక మండలిలో క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి కుటుంబ సభ్యులు ఈరోజు పాలక మండలిలో ఉన్నారని చెప్పడానికి మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వ్యక్తి పేరు ఆర్ఎన్ దర్శన్. ఇతను టీటీడీ బోర్డు మెంబర్, కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ పక్కన మనకు కనిపిస్తున్నటువంటి మహిళ వచ్చేసి ఆయన భార్య, బోర్డు మెంబర్ ఒక భార్య అన్నమాట. ఇటీవల ఈమె సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టిందండి. ఆమె పెట్టింది స్వయంగా. ఇది చర్చిలో ఉన్నటువంటి ఫోటోలు. ఇక్కడ ఆమెను మీరు చూడొచ్చు. ఇందాక మనం ఈ ఫోటోలో ఎట్ట చూసామండి, ఈమె సాంప్రదాయ వస్త్రధారణలో బొట్టు పెట్టుకుని నుదిటిన చాలా పద్ధతి గల స్త్రీగా హిందూ మతాన్ని ఆచరిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇది ఎప్పుడు బోర్డు మెంబర్ అయిన వెంటనే తీసుకున్నటువంటి ఫోటో. ఆ రోజు ఇదంతా డ్రామా అనమాట. వీళ్ళ అసలైన రంగు ఏంటంటే ఇది, వీళ్ళ నిజస్వరూపం ఏంటంటే ఇది. చర్చికి వెళ్ళడం, అక్కడ మోకాలు ప్రార్థన చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫోటోలో ఈ బోర్డు మెంబర్ గారి ఫోటో ఒకసారి చూసినట్టు ఆ మహిళ ఫోటో నుదిటిన బొట్టు లేదండి. సరే, నుదిటిన బొట్టు లేదు ఏముంది అనుకుంటారు. ఇక్కడ చూడండి మళ్ళీ ఏం వస్త్రధారణ ధరించిందండి ఈమె? పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన వస్త్రధారణ చేసింది. సరే చేసింది, దీంట్లో కూడా తప్పేముందంటారు. మరి ఇక్కడ చూడండి, మోకాలు ప్రార్థన చేస్తుంది. ఈ మోకాలు ప్రార్థన అనేది ఎవరు చేస్తారు తెలుసా? అసలుకి నిజమైన క్రైస్తవ విశ్వాసులు మాత్రమే చేస్తారు. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు మాత్రమే ఈ మోకాలు ప్రార్థన చేస్తారు.